ప్రదర్శన పూర్తి చేసుకున్నాం. సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ విజయదుర్గ మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో గరికపాటి శ్రీధర్ గారు, జిఎస్ఆర్ బుల్స్, పెద్దపల్లిపాక, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. ఛత్రపతి భీముడి జత 2385 అడుగుల 3 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీస్సులతో అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుండూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 2123 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కేఆర్బిఆర్ బుల్స్, కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు, గుంపమాం జిన్నే, సిరివెల్ల మండలం, నంద్యాల జిల్లా వారి జత 2113 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగో బహుమతిని పివిఎస్ఆర్ బుల్స్, పావులూరు వీరస్వామి చౌదరి గారు, బల్లికురువ మండలం, బాపట్ల జిల్లా వారి జత 1936 అడుగుల 11 అంగుళముల దూరాన్ని లాగి 4 బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదో బహుమతిని పిఎల్ పులగుర్తి సీతారెడ్డి గారు, కుంచినపల్లి వారి జత 1913 అడుగుల 6 అంగుళాలకి 5వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేందర్ స్వామి ఈశ్వరమ్మ తల్లితో వెంకటేశ్ మెట్ల, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా వారి జత 1831 అడుగు 2 అంగుళములకి 6వ బహుమతిని కైవసం. 7వ బహుమతిని శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ ప్రగతి రీసెర్చ్ డైరెక్టర్ గారు మేకా రామ్ జత 15 అడుగుల దూరాన్ని లాగి 7వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 8వ బహుమతిని పిఆర్ మెమోరియల్ పులగం తిషిక్నారెడ్డి గారు, జస్వితారెడ్డి గారు, కుంచినపల్లి వారి అఖండ హైట్ల 1203 అడుగుల 2 అంగుళముల దూరం 8వ బహుమతిని కైవసం చేసినాయి. కార్యక్రమాలు పూర్తయి వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది. మెమోరియల్స్ తరఫున ప్రతిపాడు తెలుగు యువత, కొంతమంది నాయకులు మరియు పెద్దల యొక్క సమక్షంలో నిర్వహించబడినటువంటి ఒంగోలు జాతర శుభ్రాజుల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు సీనియర్స్ విభాగంలో ఈ రోజు ప్రదర్శన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని సాధించిన వారు గరికపాటి శ్రీధర్ గారు, పెద్దపల్లిపాక, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. భీముడు ఛత్రపతి. ఈ బహుమతి 80,000 రూపాయల మొత్తాన్ని మొరకొండ రామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జగన్మోహన్ రావు గారు, విజేత సూపర్ మార్కెట్ అధినేత, వారు బహుకరిస్తున్నారు. వారి చేతుల మీదుగా క్లాస్ కొట్టాలి అందరూ కూడా. సార్ ఒక్క నిమిషం చూడరా. ఓకే సార్. మా కాడి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. డబల్ సంతోషం. ఓకే. రెండవ బహుమతిని సాధించిన వారు అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుందూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 2123 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నారు. ఆర్కే బుల్స్, అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుందూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 2123 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నారు. ఈ రెండవ బహుమతి 60,000 రూపాయల మొత్తాన్ని పాలేటి హరిబాబు గారు, శ్రీ లలిత ఇన్ఫ్రా గుంటూరు వారు బహుకరిస్తున్నారు. వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రెండవ బహుమతి రెండవ బహుమతిని 60,000 రూపాయల మొత్తాన్ని పాలేటి హరిబాబు గారు, శ్రీ లలిత ఇన్ఫ్రా గుంటూరు వారు బహుకరిస్తున్నారు. వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రెండవ బహుమతిని కైవసం చేస్తున్నారు ఆర్కే బుల్స్, అత్తోట శ్రీకృష్ణ చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుందూరు మండలం, బాపట్ల జిల్లా. మూడవ బహుమతిని కైవసం చేస్తున్నారు కేఆర్బిఆర్ బుల్స్, కుంటూరు రాంభూపాల్ రెడ్డి గారు, గుంపమాం జిన్నే, సిరివెల్ల మండలం, నంద్యాల జిల్లా వారు. ఈ బహుమతిని కోయి సుబ్బారావు గారు, కృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ వారు బహుకరిస్తున్నారు. కోయి సుబ్బారావు గారు,
కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనంపాడు గుంటూరు జిల్లా వారు బహుకరిస్తున్నారు. 4వ బహుమతిని కైవసం చేసుకున్న వారు పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ. ఈ 4వ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని బ్రాహ్మణి వశిష్ఠల తరఫున వారి తాతగారు కాకుమాను రత్తయ్య చౌదరి గారు చిన్నయ్యాయపాలెం వారు బహుకరిస్తున్నారు. పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ వస్తున్నారా? రండి పరిగెండి. బ్రాహ్మణి వశిష్ఠల తరఫున వారి తాతగారు కాకుమాను రత్తయ్య చౌదరి గారు చిన్నయ్యాయపాలెం వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతి. విడేది లాస్ట్ 4వ బరువు. ఓకేనండి. 5వ బహుమతిని కైవసం చేసుకున్న వారు బిఆర్ మెమోరియల్ ప్రధాన జయశంకరారెడ్డి గారు జయసీతారెడ్డి గారు గుంజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా. ఈ 5వ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని గుంటపల్లి హనుమంతరావు గారు విజయమార్చి టీఎంసీ సోనల్గుంట వారు బహుకరిస్తున్నారు. ఓకే. 6వ బహుమతిని కైవసం చేసుకున్న వారు కేవీఆర్ బన్స్ కడికం వెంకటేశ్వర గారు ఇన్మెట్ల రాజపల్లి మండలం పల్నాడు జిల్లా వారు. ఈ 6వ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారు బహుకరిస్తున్నారు. ఓకేనండి. 7వ బహుమతిని కైవసం చేస్తున్నారు మేక రామకృష్ణ గారు ప్రైవేట్ రిసార్ట్స్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు. 7వ బహుమతి 12,000 రూపాయల మొత్తాన్ని డాక్టర్ నల్లమోతు వీరయ్య చౌదరి గారి జ్ఞాపకార్థం వారి యొక్క సోదరుడు గుంటముక్కల రాంబాబు గారు కాకుమాను రాంబాబు గారు ఇల్లు బహుకరిస్తున్న బహుమతి కాకుమాను వారు బహుకరిస్తున్నారు. ఓకే అండి. 8వ బహుమతిని కైవసం చేస్తున్నారు పులగంటి శగ్నారెడ్డి గారు జయసీతారెడ్డి గారు కుర్చనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా. ఈ 8వ బహుమతి 10,000 రూపాయలు కల్లూరు చంద్రామూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట సుబ్బయ్య గారు గణిపూడి వారు బహుకరిస్తున్నారు. ఓకేనండి. ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయింది. ఈ సభను ఉద్దేశించి అదే ఈరోజు ఈ వారం రోజులు బట్టి నందమూరి తారక రామారావు మెమోరియల్ అట్లాగనే గౌతమపాడు బొమ్మసాయి మెమోరియల్ తెలుగుదేశం పార్టీ మండలం అట్లాగే తెలుగుత అందరం కలిసి మరి అందరూ కూడా చాలా కష్టపడి అన్ని విధాల మరి అన్ని కావాల్సినటువంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా సమకూర్చుకుంటాం. మరి మన అంజయ్ చౌదరి గారు కానీ కాకాని సురేష్ బాబు గారు కానీ అట్లానే మన వాసు గారు కానీ అందరూ కూడా మరి చిన్న శ్రీకాంత్ అట్లా సుబ్బారెడ్డి గారు అందరూ కూడా మా కంటారెడ్డి భాగ్యరావు గారు మరి అన్ని విధాలు కూడా అన్ని చోట్ల పోయి మరి కావాల్సినటువంటి ప్రైజ్ మనీ కానీ మరి ఇక్కడ కావాల్సినటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసి చాలా దిగ్విజయంగా చేసినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయాన్ని గురించి మాట్లాడాల్సిందిగా ఇసుపరి వెంకటేశ్వరరావు. అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రతిపాడులో ఆనవాయితీగా జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి నందమూరి తారక రామారావు గారు నూతలపాటి పరమేశ్వరరావు గారు మెమోరియల్ జాతీయ పశు బల ప్రదర్శన కార్యక్రమం ఈరోజుతో ముగిసింది. ఇంత దిగ్విజయంగా సహకరించినటువంటి ఇక్కడ మన స్థానిక నాయకులందరికీ, అదేవిధంగా ఇచ్చేసి ఎటువంటి ఒడిదుడుకు లేకుండా ఇచ్చేసి సహకరించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పశు పోషకులు ఎంతో కష్టపడి వారు పోషించిన పశువుల బల ప్రదర్శనలో పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోటీ అనేది మామూలుగా ఒక సాంప్రదాయమే, కానీ ప్రతి ఒక్క పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అది ప్రైజులో పోటీలో పాల్గొన్నా కానీ ప్రైజ్ సాధించినా సాధించకపోయినా కూడా వాటిని మొత్తం ఎంతో సాకి ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్న
వారం రోజుల పాటు సహకరించిన ఇక్కడ చాలామంది పనిచేశారు. మన తిరిగి యువత, అదేవిధంగా గ్రామ ప్రజలు కానీ భోజన సదుపాయాలు కల్పించడంలో కానీ, వచ్చిన వారిని సాధారణంగా ఆహ్వానించడం కానీ, ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరలా ప్రతి సంవత్సరం ఇక్కడ ఇదే విధంగా అందరి సహాయ సహకారాలతో ఇదే విధంగా విజయవంతంగా జరుగుతాయని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన ప్రీతమ శాసనసభ్యులు, ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు కోర్ల రామాంజనేయులు గారు ఎంతో అందరినీ ప్రతి ఎమ్మెల్యేకి చెప్పి వాడిని ఆహ్వానించి ఈ పోటీలు జరగడానికి కూడా ముఖ్యంగా అనుమతుల విషయంలో కానీ ప్రతి విషయంలో సహకరించిన మన ప్రీతమ శాసనసభ్యులు కోర్ల రామాంజనేయులు కూడా ధన్యవాదాలు. ఈ కమిటీ సభ్యులు మా అందరి తరఫున కూడా ప్రతిపాడు మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లానే అందరి సహకారంతో మరలా ఇట్లాంటి దిగ్విజయమైన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ సెలవు గారు నారాగౌడరు వారు ఈ ఒంగోలు జాతి పశుబల ప్రదర్శనకు 5,000 రూపాయలు వారి సహాయ సహకారాలు అందించారు. అందరినీ ఉత్సాహపరిచి వారి వాగ్దాటితో అందరినీ కూడా ఉత్సాహపరిచి సహకరించినటువంటి రాధాకృష్ణ గారికి కూడా మా కమిటీ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి చిరు సత్కారం మా కమిటీ సభ్యుల తరఫున. వారి యొక్క వ్యాఖ్యానంతోనూ అందరినీ ఆహ్లాదపరుస్తూ చాలా చక్కగా వ్యవహరిస్తూ న్యాయమైనట్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి పెద్దలు సూరపనేని రాధాకృష్ణ ప్రసాద్ గారు పెనుమాచ కొమ్మరిమొక్క మండలం కృష్ణా జిల్లా వారికి చిరు సత్కారం అందజేయడం జరుగుతుంది నిర్వాహకుల తరఫున. అదేవిధంగా మరో వ్యాఖ్యాత శ్రీనివాసరావు గారిని కూడా సాధారణంగా దుర్గి శ్రీనివాసరావు గారిని కూడా వాగ్దాటితో అందరిని కూడా అల్లరింప చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చిరు సత్కారం. వెంకటరామరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటరామరెడ్డి, తర్వాత అస్సాం. వెంకటరామరెడ్డి గారు అత్తపల్లి. నేను పెడతా అసన్, నేను పెడతా. మేము పంపిస్తాంలే. హెచ్డి సుబ్బారెడ్డి గారు రెంటాల్ రెండుపెంటల. రఘునాథ్ తెలంగాణ ఇంకో పాట అదనం